విజయవాడలో దసరా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. నగర ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు అమ్మవారి దర్శనం తర్వాత విజయవాడ ఉత్సవంలో ఈవెంట్స్ కు హాజరవుతున్నారు. ప్రోగ్రాం ఏర్పాటు చేసిన 4 ప్రాంతాల్లో పున్నమి ఘాట్ మాత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. డ్రోన్స్ తో అమ్మవారి రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్లాసికల్ డాన్స్, మ్యూజిక్, కాన్సర్ట్స్ యువతలో జోష్ను పెంచుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పున్నమి ఘాట్ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఉత్సవం ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. నగర ప్రజలందరూ కూడా ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మనం చూసుకుంటే చాలా మంది ఇక్కడ కనిపిస్తున్నారు. దసరా అనగానే ఒక మహోన్నతమైన కార్యక్రమంగా విజయవాడలో మనకు కనిపిస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి చాలా మంది జనం వస్తున్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుండి. ఎలా ఉంది ఉత్సవం? ఎలా ఉంది? చాలా బాగుంది. ఈరోజు ఏం నచ్చింది మీకు బాగా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి అన్ని చూడదగ్గండి, అన్ని బాగున్నాయండి. ఇది అదే అని ఏం లేదు, అన్ని పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ ఇలాంటి ఒక ఉత్సవంకి పిల్లల్ని చూపించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదు, సో చూపించి ఇలా ఇలా అని చెప్పి చెప్పాలన్నమాట. మనందరం నాకు చీరలు అంటే మహా పిచ్చి, నేను చూసాను. ఇప్పుడైతే తప్పనిసరిగా ఒకటి కొనుక్కుంటాను. అంతే బడ్జెట్ అనుకోకుండా వచ్చాం, కానీ ఇక్కడ చూసి చాలా ఉన్నాయి. మంచి చీర, పట్టు చీర కొంటానండి. దసరా ఫెస్టివల్ ఏంటంటే చాలా అమ్మవారి లోపల దర్శనాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. అది చూడాలని చూస్తే వెయిటింగ్, పిల్లల్ని వేసుకుని వచ్చాను నేను. అదే కుదరట్లేదు. ఫ్యూచర్లో ఇంకా ఇది డెవలప్మెంట్ అయ్యిద్దండి విజయవాడ అయితే. ఇప్పటికైతే చాలా బాగా అయింది. అందరూ సాంప్రదాయ వస్త్రాలను వస్తే ఇంకా బాగుండిద్దని కొద్దిగా ఆనందం. నా పేరు బొప్ప నీరజ అమ్మ. నేను అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్నే. నేను ఈడుపుగల్లమ్మ మాది. ఈ విజయవాడ ఉత్సవం అనేది కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుందమ్మా. అసలు ఎక్కడ కని విరిగి ఎరగని విజయవాడ ఉత్సవం అంటే 1 సిటీ 1 నేషన్ అని నినాదంతో చాలా బాగా గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. అందరూ ప్రజానీకానికి ఇది ఒక దసరా పండుగ ఇంకా ముందే వచ్చేసింది. 10 రోజులు 11 రోజులు అసలు ప్రజలు విజయవాడ అంటే బట్టలో తిండి ఇదే అంటారు, కానీ చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవం చాలా బాగా గ్రాండ్గా జరుగుతుంది. అటు కనకదుర్గ టెంపుల్, తొమ్మలపల్లి కళాక్షేత్రం, మరి ఘంటసాల ఇది ఇక్కడ పున్నమి ఘాటు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారండి. చక్కగా అంతా ప్రజలకి అనువుగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారండి. అంతా బాగుంది. చక్కగా పున్నమి ఘాటు కృష్ణ ఒడ్డున ఇలా ప్రజలకి ఇలా చూడటం అనేది చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ అలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లోనే మనం ఎంత బాగా చేస్తాము. విజయవాడ అన్నది ఇప్పుడు డెవలప్ అవుతుంది కదా, ఇది చాలా మంచి అడ్వాంటేజ్ మనకి. ఏంటంటే ఇలాంటివి పెరిగే కొద్దీ మనకి ఓకే విజయవాడ కూడా డెవలప్ అవుతుంది. మనం వేరే వేరే ఈవెంట్స్ పెడతా ఉంటే కల్చరల్ పరంగా కూడా మనకి విజయవాడ కూడా కొంచెం హైలైట్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇంకా ఎక్కువ వస్తాయి, ఇండస్ట్రీస్ కూడా ఇంకా ఎక్కువ చూపిస్తాయి మనకి. అండ్ టూరిజం పరంగా కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటిది ఏంటంటే చాలా రేర్, ఇంత డేర్ అండ్ డాష్గా తీసుకోవడం ఇలాంటి ఛాన్స్. ఎందుకంటే ఎంత మొత్తంగా ఇన్ని క్రోర్స్ పెట్టి బడ్జెట్ పెట్టి చేయాలంటే కష్టం. బట్ సీఎం గారు బాగా చేస్తున్నారు. ఈసారి బాగా ఏమంటారు, మన కాలేజెస్, బస్ స్టాండ్స్లో వాటిలో కూడా విజయవాడ ఉత్సవం బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు. దానివల్ల ఎంత క్రేజ్ వచ్చింది. నా పేరు ఫణీంద్ర, నేను ఫ్రమ్ విజయవాడ. ఈ ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్ విజయవాడలో పెట్టడం ఇదే ఫస్ట్ టైము. దసరా కోసం పెట్టారు కాబట్టి ఇంకా మోర్ క్లాసికల్, ట్రెడిషనల్ ఇంకా ఈవెంట్స్ పెడితే ఇంకా బాగుంటుంది. లైవ్ కాన్సర్ట్స్ అనేవి చాలా నచ్చినాయి. సింగర్స్ తీసుకొచ్చి వాళ్ళతోటి లైవ్ కాన్సర్ట్స్ చేయడం అనేది చాలా బాగుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతా ఉంటే మా దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి అట్రాక్టివ్ ప్లేస్ అవుతుంది. చాలా బాగుంది ఇలాంటివి. సో చూసారు కదా, పున్నమి ఘాట్లో జరుగుతున్న విజయవాడ ఉత్సవం అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. విజయవాడలో మునుపెన్నడూ చూడని విధంగా విజయవాడలో ఉత్సవాలు జరుగుతున్నాయని కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉత్సవంలో ఒకవైపు కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఆ రాష్ట్రం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, అదేవిధంగా అంతరించుకుపోతున్న కళలన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్న షోల ద్వారా చూపిస్తున్నారు. సో ప్రజలందరూ కూడా ఉత్సాహభరితంగా, ఎంతో ఉత్సాహంగా ఈ విజయవాడ ఉత్సవంలో పాల్గొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో ప్రసాద్ ఆకుల, విజయవాడ.